ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యేక నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని తెలుస్తున్నా. అదే రీతిలో దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసగానే ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చెరువులోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 5, మనిషి జన్మతః పాపి కాదు. అందులో ఎపిసోడ్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి. శరీర క్రియలను ఎలా అదుపు చేసుకోవాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం గత క్లాసుల్లోనే చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. మనిషి ఇద్దరు పురుషుల కలయికని బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు శరీరం అని, ఆంతర్య పురుషుడు ఆత్మ అని నేర్చుకున్నాం. అయితే పాప స్వభావము ఈ దేనిలో ఉంటుంది? శరీరంలో పాప స్వభావం ఉంటుందా, ఆత్మలో పాప స్వభావం ఉందా అనే దాని గురించి మనం నేర్చుకుంటూ, శరీరంలోనే పాప స్వభావం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే శరీరము మంటి నుండి తీయబడింది, ప్రకృతి నుండి తీయబడింది. కాబట్టి శరీరము దేన్ని కోరుకుంటుందంటే మంటిలోంచి వచ్చిన వాటిని కోరుకుంటుంది, ప్రకృతిలోంచి వచ్చిన వాటిని కోరుకుంటుంది, ప్రకృతి చేత లోపరచబడుతుంది. కాబట్టి శరీరములోనే పాప స్వభావం ఉంది. శరీరము దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఒప్పుకోదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన క్రియలను జరిగిస్తూ ఉంటుంది. దేవునికి ఆజ్ఞకు లోబడదు, లోకాన్ని కోరుకుంటుంది. ఇది శరీరం యొక్క తత్వం అన్నమాట. శరీరం యొక్క తత్వం ఇది గతంలో మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, మరి ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ శరీర క్రియల్ని మనం ఎలా చంపాలి. శరీర క్రియల్ని ఎలా చంపాలి, శరీర క్రియల్ని చంపి ఈ శరీరాన్ని దేవుని పని మీద ఎలా నడిపించాలి, దేవుని పనికి ఉపయోగకరంగా ఎలా నడిపించాలి, ఇది నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆలోచించేయండి. ఇది ఎవరిని వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ చెప్పడం లేదు. కేవలము బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుందో అది తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం. ఆలోచించండి, అర్థం చేసుకున్నాం. బైబిల్లో శరీర కార్యాల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. శరీరానికి కార్యాలు ఉన్నాయంట. ఆ కార్యాలు ఏంటి అనేసి మనం చూస్తే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 19, 20, 21 వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. చూద్దాం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముతరత, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములు, మత్తతలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతతులు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని మీతో చెప్పుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించురో వాటిని చేయకుందురు. ఆత్మ ఏది చేయాలని అనుకుంటుందో అది చేయలేరంట. మీరు చేయలేరు. శరీరానికి ఆత్మకు విరోధంగా ఉంటుందంట, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అందుకనే ఈ శరీరంలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే యుద్ధాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం, 4వ వచనం. అంటే ఆదాము అనే ఆత్మకు పాప స్వభావము కలిగినటువంటి శరీరము లేకపోతే సాతాను వచ్చినంత మాత్రములోనే తప్పు చేస్తాడా, సాతానుకు లోబడతాడా, సాతాను ఆజ్ఞకు లోబడతాడా? శరీరంలో స్వభావం ఉంది కనుకనే సాతానుకి లోబడ్డాడు. మీరు ఒకసారి ఆలోచించేయండి. అబద్ధ బోధ, తప్పుడు బోధ చేసి అనేక మందిని నిత్య నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి.
అంటే శరీరము పాప స్వభావము కలిగిందే కానీ ఆత్మ మాత్రం పాప స్వభావము కలిగింది కాదు. మరి శరీరం ఎలాంటిదంటే శరీరములో పాప స్వభావం ఉంది. శరీరంలో పాప స్వభావం ఉంది కదా, మరి పాప అవుతాడా అని అంటే అవడు. ఆత్మ పరిశుద్ధమైందే, పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ పరిశుద్ధమైందే కానీ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. అయితే పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు గనక ఆ పుట్టుకతో మనిషి పాపి కాదు, పుట్టిన శిశువు పాపి కాదు. ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు గనక పాప స్వభావి పుట్టుకతో మనిషి పాపి కాదు. ఆ బిడ్డ, పుట్టిన బిడ్డ పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి ఎప్పుడు పాపి అవుతాడు? ఎప్పుడు పాపం అవుతాడు? ఎప్పుడు పాపం అయితే పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత మేలు కీడులను వేచింపగల శక్తి కలిగినటువంటి జ్ఞానేంద్రియములు కలిగిన వాడైనప్పుడు అప్పుడు తన శరీర అవయవాలతో పాపము చేస్తే వాని ఆత్మ మీద పాపం ఆరోపించబడింది. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. మరియు పాలు త్రాగు వాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. పాలు తాగేవాడు ఎలాంటి వాడంట? శిశువు. ఆ శిశువు ఎలాంటి వాడంట? నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు అభ్యాసము చేత, చూడండి, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికే బలమైన ఆహారము తగును. అంటే వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేలు కీడులను వివేచింపగల జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు. కాబట్టి వయసు వచ్చిన వాని శరీరంలో పాప స్వభావము ఉన్నా కూడా ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు. చూడండి, వయసు వచ్చిన వాళ్ళు మేలు కీడులను వేచింపగల జ్ఞానేంద్రియములు కలిగిన వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అంటే ఆరోపిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు. దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలోనే వేరొక నియమం ఉన్నది అనేది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరంలో పాప నియమం లేకపోతే ఆదాము తప్పు చేసి ఉండేవాడే కాదు. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు అని చెప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము అంటాడు. శరీర స్వభావం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే శరీర క్రియల్లో ఎలా అభివృద్ధి చేయాలి. శరీర క్రియలు ఉంటాయి. మనము యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నా సరే ఈ శరీర క్రియలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే చంపాలి. ఎప్పటికప్పుడు వాటిని అణిచివేయాలి. వాటిని, ఈ శరీర క్రియల్ని మనం దూరంగా పారిపోవాలి. చూద్దాం ప్రియులారా, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది శరీర క్రియల్ని అదుపు చేసుకోవటం కోసం మనం ఉపవాసాలు ఉంటున్నారు. కొన్ని రకాలుగా మనం చూస్తే క్రైస్తవ సమాజంలో ఉపవాసాలను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే శరీరాన్ని స్వాధీనపరచుకుంటానికి, శరీరాన్ని క్రియలను అదుపు చేసుకుంటానికి అన్నం తినుకోకుండా ఉపవాసం ఉండేటటువంటి పరిస్థితి. కానీ బైబిల్ అది చెప్పట్లా. శరీర క్రియలు అదుపు చేయాలంటే ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అనేసి వాక్యం చెప్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఏళ్ళ చావవలసిన వారే ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఏళ్ళ జీవించేదరు అంటాడు. ఆత్మచేత ఏం చేయాలంటే శరీర క్రియ. ఆత్మచేత అంటే అర్థం ఏంటి? వాక్యము చేత. ఆదామవ్వలకి ఏమి ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యం ద్వారా అంటే ఆత్మ ద్వారా శరీర క్రియల్ని చంపాలి. శరీర క్రియని చంపాలి. అప్పుడు మనం బతికేటటువంటి పరిస్థితి. మనం ఏం చేయాలనుకుంటామో అది మనం చేయగలం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరేచ్ఛల్ని నెరవేరుతారు. ఆత్మానుసారంగా నడుచుకుంటూ అంటే అర్థం ఏంటంటే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి నడుచుకుంటాం. ఆత్మ యొక్క నియమము అనుసరించి నడుచుకుంటాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను
విడిపించనంట. ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. పాపం నుండి విమోచించబడి ఏం చేయాలి? దేవునికి దాసులవ్వాలి. దేవునికి దాసులవ్వాలి. రోమపత్రిక 6 అధ్యాయము 17 వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకుంటారో నేను ఎప్పుడూ చెప్పాను. ఆత్మ యొక్క నియమము, ఉపదేశ క్రమము, దానికి అప్పగించుకోవాలి. దాని చేత నడిపించబడాలి. దానిని హృదయపూర్వకంగా లోబడిన వారే, పైకి కాదు లోబడేది, ముఖమాటంకి కాదు, హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడే నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలు ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే చంపాలి, విసర్జించాలి. వాటిని విసర్జించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 11 వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛల్ని విసర్జించాలి. విసర్జన అనేది జరుగుద్ది. రాత్రి ఫుల్గా తినేసిన తర్వాత తెల్లారి ఏం చేస్తాం? మల విసర్జన చేస్తాం. విసర్జన చేయకపోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చేయకపోతే ఏం జరుగుద్ది? ఒకసారి ఆలోచించి, మీకు తెలుసు కదా, మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పరదేశులు యాత్రికులు అంట. మీరు ఎవరు పరదేశుల యాత్రికులు? శరీరం మనలో కలిసిపోద్ది. ఇక్కడ మీరు పరదేశుల యాత్రికులు అనేది దేని గురించి చెప్తున్నాడు? ఆత్మ గురించి చెప్తున్నాడు. పరదేశులు యాత్రికులే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి ఈ శరీరేచ్చల్ని ఏం చేయాలి? విసర్జించాలి, ఒడిచిపెట్టాలి, వదిలేయాలి, విసర్జించాలి. అలాగే కొలస్సీ పత్రిక 3 అధ్యాయం 5 వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయముల్లో అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపాలి. ఏంటిని చంపాలి అంటే భూమి మీద ఉన్న మీ అవయవాలు. ఏంటి ఈ అవయవాలు అంటే జారత్వం అంట, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధన. ధనం సంపాదించాలి, దాన్ని చంపాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం అన్నింటినీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలోనికి ఏం తేలేదు, ఈ లోకంలోనికి ఏమి తీసుకెళ్ళాం. కాబట్టి చంపాలి, ధనాపేక్షను చంపివేయాలి. మరి మరొక వచనాన్ని చూద్దాం. కొలస్సీ పత్రిక 3 అధ్యాయంలో 8 వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించాలండి. చంపాలి, పారిపోవాలి వాటి నుంచి. విసర్జించాలంటే ఏంటి? కోపము విసర్జించాలి, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నింటినీ విసర్జించాలి. మరికొన్ని సంగతులు చూద్దాం. పారిపోండి, విసర్జించండి, చంపివేయండి, పరిత్యజించండి అనేసి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయంలో 22 వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేసి, నువ్వు యవ్వనేచ్ఛల నుండి యవ్వనేచ్ఛల నుంచి ఏం చేయాలంట? పారిపోవాలి. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయి వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడుము అంటాడు. దేన్ని వెంటాడాలి? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను వెంటాడాలి. దేన్ని విసర్జించాలి? దేని నుండి పారిపోవాలంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి అంటాడు. అలాగే పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయం 18 వచనంలో, జారత్వమునకు దూరముగా పారిపోండి అంటాడు. పారిపోండి. ఏమైనా ప్రమాదం జరుగుతూ ఉంటుంటే మనం ఏం చేస్తామంటే పారిపోతాం. అలాగే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పారిపోండి అంటాడు. దేనికి? జారత్వానికి దూరంగా పారిపోండి అంటాడు. ఎందుకు అంటే మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునికే హానికరంగా పాపం చేయుచున్నాడు. సొంత శరీరానికి హానికరంగా పాపం జరుగుతుంది. అందుకని జారత్వం నుండి దూరంగా పారిపోవాలి. మరి ముఖ్యంగా ఏం చేయాలి? మనం బాప్తిజం తీసుకోక మునుపు ఉన్నటువంటి క్రియలు, ప్రాచీన క్రియలు, వాటిని ఏం చేయాలంట? ప్రాచీన క్రియలు పరిత్యజించాలి. ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయాలి. ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో వాటిని సిలువ వేయాలంట. ఎక్కడ? రోమపత్రికలో 6 అధ్యాయంలో 6 వచనంలో, ఏలైనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిననే ఎరుగుదుము. ప్రాచీన స్వభావం చెలవేయాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మారు మనసు లేని జీవితాలు జీవించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇక్కడ పిలుపు దగ్గర బాప్తిజం తీసుకున్నటువంటి గారడీ సీమోను గురించి మనం చూస్తే ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కొనాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేత నీ వెండి నీతో కూడా నశించును అంటాడు. కాబట్టి ఆ, మా- కా- మారు మనసు పొంది దేవుని వేడుకో, ఒకవేళ దేవుడు క్షమించవచ్చును అంటాడు. కాబట్టి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఈ శరీర క్రియల్ని చంపట్లేదు, దాన్ని విసర్జించట్లేదు, దాని నుండి దూరంగా పారిపోవట్లేదు. గల్తీ పత్రిక 5:24, క్రీస్తు ఏ సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో కూడా సెలవు వేసి ఉన్నారంటాడు. సెలవు వేయాలి. ఈ దేనికి సెలవు వేయాలి? శరీరము దాని ఇచ్చులు దురాశలు, శరీరము దాని ఇచ్చ కోరిక, దాని కోరికలు, శరీర కోరికలు తీర్చటానిక మనం ఉన్నది, దేవుని పని చేయటానిక. మీరు శరీరానికి రుణస్థులు కాదు అంటాడు. మన శరీరానికి రుణస్థులు కాదు. కాబట్టి శరీరము దాని ఇచ్చలు దురాశలకి సెలవు వేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే గల్తీ పత్రిక 6:14 అక్కడ మనం చూస్తే, అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవేందుకు తప్ప మరి దేని ఎందును ఆశ్రయించుదును గాక అంటాడు. ఎందుకంటే దానివల్ల నాకు లోకానికి నేను సెలవేయబడి వేయబడి ఉన్నాము అంటాడు. ఏంటి దేనికి సెలవేయబడి ఉన్నాడు అంటే, దాని చేత అంటే యేసుక్రీస్తు సెలవు వలన ఏం జరుగుతుందంట, దాని వలన నాకు లోకానికి నేను సెలివేయబడి ఉన్నామంటాడు. అందుకనే పౌలు గారు గల్తీ పత్రికలో 2:20 నేను క్రీస్తు కూడా సెలివేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించున్నాడు అని అక్కడ చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, యాకోబు పత్రిక 4:17 కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేయాలి? దేవునికి లోబడాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాది ప్రేరేపిస్తూ ఉంటుంది, హృదయం ప్రేరేపిస్తూ ఉంటే అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది దేవుని దగ్గర రావట్లా. దేవుని దగ్గర రాకుండానే వాళ్ళు మళ్ళీ అపవాదికి లోబడేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, ద్విమానస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అనేసి అక్కడ చెప్తుంది. అలాగే రోమపత్రిక 6:11 అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాప విషయంలో ఎలా ఎంచుకోవాలంట? మృతులుగా ఎంచుకోవాలి. పాప విషయంలో నేను చనిపోయానని ఎంచుకోవాలి. దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి అంటాడు. అలాగే పరిశుద్ధత కలిగితే మీ అవయవాలని నీతికి దాసులుగా అప్పగించాలి. పరిశుద్ధత కలగాలంటే నీతికి దాసులుగా అవయవాలను అప్పగించాలి. రోమపత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుకుంటారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతి దాసులుగా అప్పగించుకోండి అంటాడు. అలాగే రోమపత్రిక 6:13 మనం చూస్తే మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. అలాగే మనం చూస్తే నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయొద్దు అంటాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేనిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు. అలాగే రోమపత్రిక 6:12 చావుకులోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరం ఎలాంటిదంటే చావుకులోనే శరీరం. ఈ శరీరం ఎలకాలం ఉండదు. ఇది మన్ను కలిసిపోద్ది. కాబట్టి ఈ శరీరాన్ని దేవుని పని మీద వాడుకోవాలి. కానీ ఉన్నంతకాలం ఈ శరీర దురాశలకు లోబడినట్లు చావుకులోనైనా మీ శరీరం అందు ఏం చేయాలి? పాపాన్ని ఏలనివ్వకూడదు అంటే దాని శక్తి ఎక్కడుంది? నేనైనా ఆత్మకుంది. మనకి జ్ఞానము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదంట. ఈ ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలి. మనం ఎలా మార్పు చెందాలి? శరీర క్రియలను
మనం ఎలా మార్పు చెందాలంటే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుడు ఆదాముని తన పోలిక తన స్వరూపం ముందు సృజించాడు. అలాగే మనం కూడా దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పౌలు గారు ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 24వ వచనంలో నీతి యథార్థమైన భక్తి గలవారైండి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను అంటాడు. అలాగే కొలసి పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో అక్కడ మనం చూస్తే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించి ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిస్థితించారు. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నాము. ఎలాంటి స్వభావం ధరించుకుని ఉన్నామంట? దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నాము. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందాము. ఆయన మరణంలోనికి బాప్తిజం పొందినటువంటి వారము మనం చనిపోయాము. ప్రాచీన స్వభావము ప్రాచీన క్రియలు అన్నీ కూడా చనిపోయాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవ స్వభావములో పాలివారు అన్నట్లు మరి వాటిని మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అక్కడే ఉంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించను ఉన్నాడు. దురాశలను అనుసరించట వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అన్నట్లు వాటిని అనుగ్రహించను అంటాడు. అవును ప్రియులారా, మనం దేవ స్వభావంలో దేవుని పోలికలో సూచించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆదామును తన పోలిక తన స్వరూపంలో సృజించాడు. మనం కూడా యేసుక్రీస్తులో వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే దేవ స్వభావంలో పాలివారు దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. ఎఫ్సి పత్రిక 4:24లో 22లో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకోవాలంట. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. మీరు ఎలాంటి స్వభావం ధరించుకోవాలి? దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటాడు. హెచ్చరిక ఏంటి? శరీరానుసారులు శరీర విషయాల మీద మీరు మనస్సు ఉంచరు. రోమా 8:5 ప్రకారం. అలాగే మనం చూస్తే రోమపత్రిక 12:1-2 వచనాల్లో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పుకుంటా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. పై రూపం కాదు మారేది, మీ మనస్సు మారే నూతన మూటం వల్ల రూపాంతరం చెందాలి. కాబట్టి ప్రియులారా, శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో అది దేవునికి విరోధము అనేసి రోమపత్రిక 8వ అధ్యాయం 6-8 వచనాల్లో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపట్టలేరు అంటాడు. శరీర స్వభావము తింటూ కడుపు వారి కడిపే దేవుడు అంటాడు. కొరింథీ పత్రిక 6:13లో అక్కడ రాయబడిన మాట అంటే భోజన పదార్థములు కడుపు భోజన పదార్థాల నిమిత్తము నియమించబడి ఉన్నవి కానీ దేవుడు వాటిని నాశనము చేయును అంటాడు. నాశనం అయిపోయాయి ఈ కడుపు. కాబట్టి మన హృదయాలు దేన్ని బట్టి స్థిరపరచుకోవాలంటే భోజనాన్ని బట్టి కాక కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజనమును బట్టి కాక కృపను బట్టి హృదయంలో స్థిరపరచుకుంటా మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము లేదు. అందుకనే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా దీనిలో తీసుకుని పోలేము అనేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడింది. అలాగే యోబు గ్రంథం 1:21లో నేను నా తల్లి గర్భమున దిగంబరినై దిగంబరినై వెళ్ళేదను అనేసి చెప్తా ఉన్నాడు. ఏం దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళ ఏం తీసుకెళ్ళిపోయే పరిస్థితి లేదు. ప్రసంగి గ్రంథంలో
17వ అధ్యాయంలో 15-16 వచనంలో అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే వాడు వచ్చినట్లే దిగంబరిగా మరల వెళ్ళిపోవును. తాను ప్రయాసపడినది ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోలేడు. అతడు వచ్చిన ప్రకారమే మరల పోవును అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మీ జీవం ఏపాటిది, మీరు కొంతలోనే కనపడు అంతలోనే మాయమైపోయి కొంతలో మాయమైపోయి వారే కదా అనేసి అనేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళైతే పాపము చేయరు, చేయజాలరు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అలాగే యోహాను రాసిన 1 పత్రిక 5:17లో దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము అనేసి అక్కడ రాయబడింది. మా యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి వాడెవడను పాపము చేయడు, పాపము చేయి వాడెవడు ఆయన్ను చూడనేరడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా ఒక సంగతి ఆలోచించండి. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు దేవుడు తన కుమారుని పంపాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో మనం చూడండి. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరము ఆయన తానే తన శరీరం మన పాపములకు మన పాపములను మన మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వచ్ఛతను పొందితిరి. పేతురు రాసిన 1 పత్రిక 2:24 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా మరి విమర్శించాలని, తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అని తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాం. అవును ప్రియులారా, ఈ శరీరము దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. ఈ పాప స్వభావము కలిగిన ఈ శరీరంలో పాప సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు మనల్ని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా పని చేస్తూ ఉన్నాయి. అయితే ఆ క్రియలను మనం ఎలా చంపాలి, శరీర క్రియల్లో ఎలా అదుపుతులు చేసుకోవాలి, ఎలా చంపాలి, వాటి నుంచి ఎలా దూరం అవ్వాలి, ఎలా పారిపోవాలి అనే సంగతులు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పాప స్వభావము దేని ఉందంటే శరీరంలో ఉంది, ఆత్మలో పాప స్వభావం లేదు. కాబట్టి ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుద్దంటే తనకి ఇవ్వబడిన శరీరం, ఆత్మకి ఇవ్వబడిన శరీరము పాపము చేస్తే దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దాని వలన ఆత్మ మీద పాపం ఆరోపించబడుద్ది. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి, సత్యాన్ని గ్రహించండి. ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకాలు ఉన్నాయి. కాబట్టి మీరేం కంగారు పడవద్దు, మీరేమి ఇదవద్దు. మరి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మీ అనేక మందికి షేర్ చేయండి. మరి మేము ప్రకటించినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఛానల్లో ఉన్నాయి. అలాగే మా ఇతర ఛానల్లో కూడా సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానలు, అలాగే యూబీఏ బైబిల్ ఆన్లైన్ అనేది మరొక ఛానలు, మరొకటి ఏంటంటే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనే ఛానల్ ఉన్నాయి. ఈ ఛానళ్ళన్నీ కూడా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పే ఈ బోధ ఇంత మాత్రమే కాదు కానీ ఇంకా అనేక సంగతులు అందులో ఉన్నాయి. రాబోయే క్లాసుల్లో మరి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీరు గట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.